సత్యం అనేటువంటి ఆయుధాలు కావాలి కాబట్టి అబద్ధాల రాజ్యంలో నువ్వు మంచి చేసినవానే ఇగో నేను మంచి చేస్తానా అని చెప్పడానికి ఆయుధాలు కావాలి కాబట్టి వాళ్ళు రిజర్వేషన్స్ అనే ఆయుధం పట్టుకుంటే ఎట్లా ఉంటది అని అక్కడ రాహుల్ గాంధీ పట్టుకున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. వీళ్ళు ఆయుధాలు పట్టుకొని పోరాడుతున్నప్పుడు యూనివర్సిటీ మిత్రులకి ప్రొఫెసర్లకి చెప్పేది ఏంటంటే, ఆయుధాలతో ఒక సత్యాన్ని నేను చేస్తా అంటే నేను చేస్తా అంటారు, కానీ ఇద్దరి మధ్య వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, చేయొద్దు అని. చేస్తా అనేది బయటికి పేపర్లలో, వాట్సాప్ గ్రూప్ నువ్వు చూసే అవకాశం లేదు. వాళ్ళ మధ్య వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాని పేరు యాంటీ బీసీఎస్సీ ఎస్టీస్. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మాట్లాడుకొని రిజర్వేషన్స్ లేకుండా చేస్తారు, రిజర్వేషన్స్ ని లేకుండా చేస్తారు, కానీ రిజర్వేషన్ ఆయుధంతో కొట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. రాజ్యం నీ వైపు రాని నా వైపు రాని ఎవరి వైపు రాని. అక్కడ మూల సింహం నిలబడింది అనుకోండి, నువ్వు అన్నావు కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, ఇగో అమలు చేయి. ఎట్లా అమలు చేయాలనో నిలబడే మూడవ శక్తి, శూద్ర శక్తి అక్కడ నిలబడితే 100% రిజర్వేషన్స్ అమలైంది. ఇప్పుడు ఆ ఫోర్స్ రావాలి, ఆ పొలిటికల్ ఎనర్జీతో సమాజంలో రిజర్వేషన్స్ గురించి, మన గురించి మాట్లాడే ఫోర్స్ రావాలి. ఆ ఫోర్స్ కోసమే ఈ పోరాటం.